యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులపై అక్రమార్కుల కన్ను పడింది. యాదగిరిగుట్ట దేవాలయం నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ఉండటంతో భూములకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా అక్రమార్కులు చెరువులను కబ్జా చేసి వెంచర్లు వేసి నకిలీ పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగడుతున్నారు. కబ్జాదారుల భూదాహానికి 65 ఎకరాలున్న నల్ల చెరువు పూర్తిగా కుంచుకుపోయింది. ఒకప్పుడు నిండు కుండలా ఉన్న చెరువు ఇప్పుడు మైదానంలా దర్శనమిస్తోంది. చెరువుల FTL బఫర్ జోన్లను గుర్తించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో చెరువులు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. ఇల్లుగా ఉన్నటువంటి ఒక చెరువులో కేవలం మట్టిని తీసి అక్రమంగా అమ్మేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా కడిలు వాతి ఆ చెరువునే కబ్జా చేస్తారు. ఇందులో తెలియక ఎవరైతే ప్లాట్దారు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ఏ విధంగా కడిలు బాతురు, మరి దీని బఫర్ జోన్ అనేది లేదా, మరి ఉన్నా కూడా అధికారులు ఎందుకు నిద్రమత్తులు ఉన్నారనే విషయం ఎవరికి అర్థం కాని విషయం. ప్రధానంగా ఒక నల్ల చెరువు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో అతి పెద్ద చెరువు ఉంది. ఇది అక్రమానికి గురైతుంది. కొందరు వెంచర్ వాళ్ళు చెరువులో చేయడం వల్ల కొండలు కూడా ఇబ్బంది అవుతుంది. FTL ఉన్న పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసి దాన్ని ఒక బార్డర్ ఫిక్స్ చేయాలి. అధికారులు ఎమ్మటే స్పందించి ఆ చెరువుని పరిరక్షించాలి, కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వర్షాలు పడితే చెరువులు నిండడం వల్ల ఫ్లాట్లలో ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కున్నారో వారు వాటిలో ఇల్లులు నిర్మించుకుంటే ఆ వాటి ఇల్లుల కిందికి మొత్తం నీరు చేరుతుంది. అలా కొంత ప్రాబ్లం ఉంది. ఈ ఇల్లులు నిర్మించడం వల్ల ఆ చెరువులలో ఉన్న నీటి ఊట అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అక్రమంగా చెరువులు కబ్జా చేస్తారు. గతంలో చెరువులో ఉన్న మట్టి పూడికలు తీసి అమ్ముకున్నారు. అక్రమంగా లేఅవుట్లు చేసి విక్రయిస్తా ఉన్నారు. సామాన్యమైన ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. అసలు రెవెన్యూ అధికారులు మరి నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు? దాని బఫర్ జోన్ FTL పరిధి ఎంత ఉందో ఇక్కడ అద్దురాళ్లను బాతి అక్రమంగా దర్జాగా కబ్జా చేస్తున్నారో వారికి రెవెన్యూ చట్టం ప్రకారం శిక్షించి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెరువులను, కుంటలను అన్యాక్రాంతం చేస్తుంటే నీటి ఎద్దడి ఏర్పడతా ఉంది. జనాలకు నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ చెరువులది, కుంటలది సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చెరువులు, కుంటలు ఉన్నా దీని అధికారులు గుర్తించి హద్దుబందులు ఏర్పరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.